హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. కుక్కకు బొక్క దొరికితే కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎట్లా సంబరపడతాయో ఎట్లా గెంతులేస్తూ ఉంటాయో తెలిసిందే కదా. ఈరోజు పచ్చపత్రికల శివతాండవం కూడా అట్లనే ఉంది. నిన్న అక్కడెక్కడో అమెరికా కోర్టులో అదానికి సంబంధించిన కంపెనీల మీద ఒక కేసు ఫైల్ అయితే దాని మీద ఆయనకు అరెస్ట్ జారీ చేయడం, సాగర్ అదాని ఆయన కొడుకు కూడా నోటీసులు జారీ చేయడం, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం, ఇదంతా తతంగం జరిగిందనమాట. అందులో ఆ కోర్టులో జరిగిన నిజానిజాలు ఏంటో ఎవరికి తెలియదు బయట ప్రపంచానికి. కానీ మనోళ్ళు మాత్రం పెద్ద పెద్ద కథనాలు రాసుకున్నారు అనమాట. జగన్ అదాని లంచాల కహాని, ఇది ఓ కులపత్రిక రాసిన స్టోరీ. నెక్స్ట్ జగన్కు అదాని లంచం 1750 కోట్లు. సెబీతో సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముట్ట చెప్పిన వైనం. జగన్తో గౌతమ్ అదాని 3 సార్లు పెట్టి ఆ తర్వాత ఒప్పందాలు కుదిరాయి. విచారణ జరిపి నిర్ధారించిన FBI గౌతమ్ అదాని, సాగర్ అదాని సహా 8 మందిపై అమెరికాలో కేసు. అదాని, సాగర్ అదానిపై అరెస్టు వారెంట్ల జారీ. అగ్రరాజ్యం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు పెను ప్రకంపనలు. ఇక మిన్ను విరిగి మీద పడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం కుప్పగూలిపోతా ఉంది పవర్ గ్రిడ్ అంతా. ఇది మనోళ్ళు చెప్తున్న కథనాలు అనమాట. సరే, ఈ నిజాల గురించి ఇంకొక స్టోరీలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఆంధ్రప్రదేశ్ మీద, భారతదేశ ప్రజల మీద రుద్దబడుతున్న మరో శ్రీవారి లడ్డు లాంటి స్టోరీని. ఖచ్చితంగా దీనికి అంటే ఇందులో ఏమీ ఉండదు. ఎందుకంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, ఫ్యూమిగేటివ్ ఇన్సిడెంట్స్ ఏవైనా సరే, అంటే ఈ అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం, ఈ దర్యాప్తు సంస్థలు రోజులకు తరబడి నెలల తరబడి విచారణలు చేయడం, వాటిలో ఏమీ తేలకుండా. ఎందుకంటే ఎప్పటి నుంచో చూస్తున్నాం. 2014కు ముందు నరేంద్ర మోడీ సర్కారు అధికారంలోకి రాకముందు 2G స్పెక్ట్రమ్ స్కామ్ గుర్తుంది కదా. ఇంచుమించు 1,77,000 కోట్ల అవినీతి. దానిలో ఏ రాజాను, కనిమోలిని ఇట్లాంటి వాళ్ళందరినీ జైల్లోకి తోసిండ్రు. తర్వాత నీలరాడియ టేప్ల వ్యవహారం, ఇవన్నీ వెలుగు చూసినాయి కదా. తర్వాత అందరికీ క్లీన్ చీట్ వచ్చింది. ఇప్పుడు దే ఆర్ ఫ్రీ బర్డ్స్. ఏమైంది తీరా చూస్తే, అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు, హాయిగా హ్యాపీగా ఎవరి దందాలు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. సేమ్ ఇది కూడా అంతే. ఓకేనా. దీనికి జగన్మోహన్ రెడ్డికి లింకు కట్టడమే ఇక్కడ హైలైట్ అనమాట. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఇది ఈ తతంగం మొత్తం ఒక వారం 10 రోజుల పాటు నడిచే వ్యవహారం. రేపు మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగు, తర్వాత ఓటు మ్యానిపులేషను, ఇట్లాంటివన్నీ చర్చకు రాకుండా తీసుకొచ్చిన ఒక రుద్దబడుతున్న చరిత్ర అని చెప్పి చరిత్రకారులందరూ మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఇంతకుముందు చెప్పిన కదా, కుక్కకు బొక్క దొరికినట్టు మన ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కారును కాపాడే ప్రయత్నంలో భాగంగా సూపర్ 6 హామీలు అమలైంది. నిన్న కడపలో ఒక మహిళను బండరాయితో మోది అత్యాచారం చేసి దారుణంగా హతమారిస్తే ఆ ఘటన మీద మన కూటమి సర్కారు మాట్లాడతలేదు. తర్వాత అసెంబ్లీ సాక్షిగా అప్పుల మీద చేసిన అబద్ధాల మీద జనం కాండ్రించి ఉమ్ముతున్నా కూడా వీళ్ళకు ఎక్కదు. ఇట్లాంటివన్నిటిని డైవర్ట్ చేయడం కోసం నడిపిస్తున్న చరిత్ర ఇది. చెప్తున్నా కదా. ఈ FBI గురించి కూడా ఇంకా డీటెయిల్గా రేపు మరొక స్టోరీలో చెప్తా. అర్జెంటీనాలో పుట్టిన చెగువేరా దగ్గర నుంచి మొదలు పెడితే క్యూబా పాలకుడు దివంగత ఫిడెల్ కాస్ట్రో దాకా, వెనిజులా ఇంకొక అతను హ్యూగో చావెజ్, ఇట్లాంటి వాళ్ళందరినీ అంటే వాళ్ళ మీద కుట్రలు చేయడం, ఆయా ప్రభుత్వాల మీద కుట్రలు చేసి అక్కడ సహజ వనరులను దోపిడీ చేసేందుకు ఈ FBI, CIA లాంటివి ఎట్లాంటి కుట్రలు చేస్తాయో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇప్పుడు FBI పెట్టిన ఆధారాలన్నీ నిజమని ఎవడు నమ్ముతున్నాడు? సో ఇదంతా మళ్ళీ ఇంకొక టాపిక్ చెప్తున్నా కదా. దీంట్లో మల్టీ డాటెడ్ కనెక్షన్స్ ఉన్నాయి. దాంట్లో మనకేంటంటే మన తెలుగు పచ్చపత్రికలకు, ఈ లుచ్చా పత్రికలకు బాబు గారు సీఎం కుర్చీలో ఉన్నారు. ఆయనకు నొప్పి కలగకుండా జగన్మోహన్ రెడ్డి అనే ఒక అస్త్రం దొరికింది కాబట్టి దీన్ని జనం మీద రుద్దడమే పనిగా పెట్టుకున్న స్టోరీ ఇది. సో దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా స్టోరీల వారీగా చాలా ఉన్నాయి కనెక్షన్స్, అన్నీ చెప్పే ప్రయత్నం చేస్తా. అసలు అదాని గురించి ఇంతగానం చెప్పుకుంటున్నారు కదా. బాబు గారు ఈ 6 నెలల కాలంలో 150 రోజుల పాలనలో MOUలు చాలా కుదుర్చుకున్నారు. విజయవాడ వరదల్లో ఆయన కొడుకు సాగర్ అదానినే వచ్చి 25 కోట్ల రూపాయల విరాళాన్ని ఇచ్చిండు. దేనికోసం? అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ను పైసా ఖర్చు పెట్టకుండా, రాష్ట్ర ప్రభుత్వం చేత పైసా ఖర్చు పెట్టనివ్వకుండా ఇన్నర్ రింగ్ రోడ్ వేస్తానని చెప్పి హామీలు ఇచ్చేసేలేండు. దేనికోసం, ఎవరి కోసం మాట్లాడతాం ఇవన్నీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.